అండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం కదండి. పిల్లలేమో ఏమన్నా స్నాక్స్ ఉంటే బాగుంటుంది అన్నారండి. సరే కదండి మా ఆవిడ చెప్తానండి, ఇప్పటివరకు వంట చేసి మళ్ళీ స్నాక్స్ కూడా చేయాలి, అసలు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కదా అందండి. సర్లేండి, ఆదివారం ఆడవాళ్ళకి కదా సెలవు, మగవాళ్ళకి ఉండదు కదండి మరి సెలవు. సరే మనమే ట్రై చేద్దాం అని చెప్పేసి అండి, ఏమున్నాయో చూస్తే ఫ్రిడ్జ్లో గుడ్లు ఉన్నాయండి. సరే ఎగ్ బజ్జీను అటుకాయ బజ్జీ వేసేద్దాం అనిపించిందండి నాకు. మరి ఏదో నాకు వంట వచ్చాను కదండి బాబా, పిల్లలు అడిగారు కదండి, బయటికి వెళ్ళి చూద్దామంటే మంత్ ఎండింగ్ కదండి, విటమిన్ ఎం తక్కువగా ఉంటుందని మన దగ్గర, మామూలే కదండి మరి. సరే అని ట్రై చేద్దాం అనుకున్నానండి. నల్లిని భీముని ఒకసారి గుర్తు చేసుకున్నానండి. సరే వెంటనే మనం వండేద్దామనండి, కోడిగుడ్లు వెంటనే ఉడకబెట్టేసానండి. తర్వాత శనగపిండి తీసుకునండి, శనగపిండిలో కొద్దిగా ఉప్పు, కారం అన్నీ వేసి కలిపేసండి, కొద్దిగా ఉల్లిపాయ కూడా వేసానండి. మరి అలాగే గరం మసాలా ఉంటుంది కూడా కలిపేసానండి. అండి మీరందరూ మన ఛానల్ చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు ఈ పకోడీ లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టారనుకోండి బాగుంటుందండి. అండి ఏమంటారు మరి మీరు? అయినా అనుకున్నంత ఈజీ కదండి బాబు ఈ వంట చేయటమా. ఈ ఆడవాళ్ళకి మనం దండ పెట్టేచ్చాను బాబు, వాళ్ళ పొద్దున్న నుంచి ఇంట్లో పనులు చేసి వంట చేసేవాడికి అమ్మో మన వల్ల కదండి. మనం అంటే బయట పనులు చేయగలం కదండి, ఇంట్లో వంట అంటే కొద్దిగా కష్టమేనండి. మరి చేసేవాళ్ళు ఉంటారనుకోండి, మరి నాకైతే కష్టమేనండి. మరి ఏమంటారు మరి మీరు? ఇంట్లో వంట చేస్తా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని పాట పాడుతుంటున్నానండి. కానీ ఈ మధ్యన అన్నన్న పాతయ్య అన్నన్న పాతయ్య అనే పాట మంచి ట్రెండింగ్లో ఉందండి, ఇది పాడేద్దాం అనుకున్నానండి. మనకెందుకులేండి, మనం ఏమన్నా ట్రెండింగ్లో ఉంటాం, మనకెందుకని చెప్పించిందండి మానేసానండి. మరి అండ్ మొత్తానికి ఎగ్ బజ్జీ, అరటికాయ బజ్జీ, అలాగే ఎగ్ పకోడీ ఏదో నాకు వచ్చినట్టు చేశానండి. బట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. మరి మనం కూడా అన్నీ ఒక ప్లేట్లు సర్దాను, సూత్రం మాత్రం బాగున్నాయండి. మరి దాంతోపాటు ఫాంటా డ్రింక్ కూడా ఇస్తున్నానండి. సరే కానీ చెప్పి ఎగ్ బజ్జీ తీసానండి. ఎగ్ బజ్జీ మరి చూస్తానికి క్రిస్పీగా కనపడుతుందండి. సరే అని కొద్దిగా ముక్క తీసానండి, తీస్తే మరి బాగానే ఉందండి, మంచి కరకరలాడుతుందండి. మరి ఎగ్ బజ్జీ కరకరలాడుతుంటారా లేదా తెలియదు, మరి మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు. గుడ్డు అయితే బాగా ఉడికిందండి, టేస్ట్ కొద్దిగా అటు ఇటుగా పర్లేదండి, బాగానే ఉందనిపించిందండి నాకు. మరి ఏమంటారు? అలాగే అరటికాయ బజ్జీ కూడా చూశానండి, అరటికాయ బజ్జీ కొద్దిగా దెబ్బేసినట్టు అనిపించిందండి నాకు. ఏదో ట్రై చేశానండి, మరి ఏం చేస్తామండి, ఏదో ట్రై చేశానండి. అది పర్లేదండి, మరి అంత పోకపోయినా పర్లేదు, బాగానే ఉందండి అది కూడా అండి. అలాగే ఎగ్ పకోడీ కూడా తిన్నానండి, అది బాగానే ఉందండి. ఎంతన్నా లేడీసే గొప్ప అండి, వాళ్ళ వంట చేస్తానికి వాళ్ళకి జోహార్లు చెప్పొచ్చాను, మరి వాళ్ళకి నాకు తెలుసండి. ఏదో మనం వండుకున్నాం కూడా తినేస్తున్నాం కానండి, ఇదే ఆడవాళ్ళు ఉండారనుకోండి ఏంటి ఇలా ఉంది అని పేరెడేస్తాను బాబు మనమా అండి, అంతే కదండి. మరి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. మరి నాకైతే బాగానే ఉందండి, మరి తింటానికి మరి నచ్చిందండి నాకు. ఎందుకంటే మరి నేనే కదండి వండింది, మరి అందులో నాకు నచ్చిందండి బాబా. ఇది తినేసిన తర్వాత అండి అక్కడ ఫాంటా పెట్టాను కదండి, ఫాంటా కూడా తాగానండి, బాగుందండి. అండ్ ఎలాగో వీడియో చూసారు కాబట్టి ఏమనుకోకండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే పెద్ద కష్టమే కదండి బాబా. ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద మీరు చూడు వెళ్తే కొద్దిగా టక్క నొక్కారనుకోండి సబ్స్క్రైబ్ అయిపోద్దండి, పెద్ద ఏం ఖర్చు కూడా ఉండదండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుందని మా ఫీలింగ్ అండి. మరి మరి ఏదో విధంగా ఈ వీడియో అంతా చూసారు కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మరి ఉంటానండి మరి.